హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా. రోహిణిని కావాలని రోహిణిని వాళ్ళ నాన్న విడుదల అవ్వాలని ప్రభావతి నాన్న తిప్పలు పెట్టి అంగప్రదక్షిణలని అవని ఇవని ఇంకా శాకాహారం అని చెప్పి పాప కూర్చుంటే మనోజ్తో మాట్లాడుతుంటే అలా కాదు మీరు విడిగా ఉండాలి అని చెప్పి నీకు నువ్వే వండుకోవాలని చెప్పి ఇంకా ప్రతిదీ దానికి కూడా 21 రోజులు టార్చర్ కింద చేయడం జరుగుతుంది. ఇలా ప్రభావతి చేయడం వల్ల ఇంకా దీని ఆజ్యం పోయడానికి బాలు తన వంట తనే చేసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఉల్లిపాయలు లేకుండా శాకాహారమే చేయాలని చెప్తాడు. ఇలా శృతి, మనోజ్, రవి అందరూ నాన్ వెజ్ పెట్టుకోవాలని చూస్తారు, కానీ నాన్ వెజ్ తినకూడదని చెప్తుంది. ఇలా అన్నీ చేస్తూ పాప రోహిణిని నానా తిప్పలు పెడుతూ ఎలా అయినా సరే వాళ్ళ నాన్న విడుదల కావాలి, ఆ ఆస్తి నా చేతికి రావాలి అంటూ నానా ఇబ్బందులు పెడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా పాప అందరూ బాలు, మీనా అందరూ ఎందుకు ఇలాగ అన్నా కూడా అసలు వినరన్నమాట. ఎందుకు ఆ పిల్లని అలా ఇబ్బంది పెడతామంటారు. ఇంకా అలాగే పాపం వండుకుని తింటుంది ఆ రోజు. కానీ దాని తర్వాత మర్నాడు పొద్దున్నే లేపేసి తీసుకొస్తుంది. అడుగుతాడు భర్త, ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు, ఆ పిల్లని ఎందుకు అలా పడుకున్నదాన్ని తీసుకొచ్చావు అంటే ఇవాళ నుంచి 21 రోజులు తనే ముగ్గెయ్యాలి పొద్దున్నే లేచి. అయ్యో బాబోయ్ ఏంటిది అత్తయ్య ఆంటీ ఏంటి ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారని లోపల కుమిలిపోతూ ఉంటుంది రోహిణి. అయ్యో అదేంటండి అత్తయ్య గారు నేను చేస్తాను కదా అంటే అవన్నీ నీవు కాదు 21 రోజులు రోహిణియే చెయ్యాలని చెప్తుంది. అస్సలు ఎవరి మాట వినదు ప్రభావతి. అంటే ఎలాగైనా సరే వాళ్ళ నాన్న విడుదలవ్వాలి, ఆ డబ్బులు మనకు రావాలి అని చెప్పేసి ఆ ఆస్తి నా చేతికి రావాలి అంటూ చాలా రోహిణిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రభావతి ప్రతిదానికి బాలుని ఉండాలి అంటే ఏంటో అని అందరూ భయపడతారు. ఇంతకీ చూస్తే వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వస్తే తప్ప కానీ తనకు ఆస్తి రాదని దాంతో బాలుని కూడా ప్రతిదానికి ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ అక్కడ గుళ్ళో పూజారి గారు అర్చన చేయించడానికి ఏం చేస్తారంటే మీ తండ్రి గారి పేరేంటి అంటే అడుగుతాడు. వియ్యంకుడు పేరు కూడా తెలియదు అని చెప్పేసి ప్రభావతి భర్త మొహమ్మద్ అడుగుతాడు. ఏదో పేరు చెప్పేస్తుంది రోహిణి. నక్షత్రం అవి అడిగితే ఏవో తనకి తోచిని చెప్పేస్తూ ఉంటుంది. చెప్తే మీనా అంటది, అలా చెప్తున్నావేంటి, అలా కాదు కదా, ఆ పేరుకి ఆ నక్షత్రం రాదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే పూజారి గారు అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్గా చెప్పావు, ఏంటమ్మా అంటే అయ్యో అది కాదండి ఇది కాదండి అని ఏదో సర్ది చెప్పేసి చేస్తుంది. అన్ని అబద్ధాలు. రోహిణి నిజాలు బయట పెడితే బాగుండు, కానీ ఇలా అన్నీ అబద్ధాలు చెప్పుకొచ్చి తను ఇబ్బంది పడి ఒక నిమిషం కూర్చుని ఆలోచించుకుంటుంది అనమాట. ఎందుకు ఒక్క అబద్ధానికి ఇన్ని మాటలు పడాలా ఏంటి అని చాలా ఫీల్ అవుతుంది. కానీ అయినా సరే ఆ అబద్ధాలు అలా కప్పు చెప్పుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. మనోజ్ అయితే ఏమాత్రం మారడం. ఇంకా మీనా అన్ని పనులు పూర్తి చేసుకుని అన్నీ చేసుకుని వస్తూ ఉంటుంది. ఇలా చేసుకుని వచ్చుండగా అడుగుతాడు బాలు, ఏంటి కూర్చో నువ్వు అది ఇదని కొంచెం రొమాంటిక్గా మాట్లాడతాడనమాట. రొమాంటిక్గా మాట్లాడితే ఇంకా సీన్కి హైలైట్ అయ్యి చాలా బాగుంటుందండి సీరియల్. ఇక ఏంటంటే ఎవరైతే ఈ 40 లక్షలు తీసేసుకుని వెళ్ళిపోయిందో మనోజ్ లవరు, ఆ అమ్మాయి మళ్ళీ బాలుకి తగులుతుంది. బాలు క్యాబ్ డ్రైవర్ కాబట్టి తీసుకొస్తూ ఉంటాడనమాట. తీసుకొస్తూ ఉంటే నేను పార్లర్కి వెళ్ళాలి బాలు అని చెప్తే అప్పుడు నాకు తెలుసున్న ఒక పార్లర్ ఉందని చెప్పి రోహిణి వాళ్ళ పార్లర్కి తీసుకెళ్తాడు. పార్లర్కి తీసుకెళ్లేసరికి అక్కడ రోహిణి ఆ అమ్మాయిని చూసేసరికి నిర్ఘాంతపోయి నాకు ఫేషియల్ చేయాలి అంటది. కూర్చునేసరికి నీ లవర్ వచ్చింది, ముందు నువ్వు డబ్బులు ఎంత మోసం చేసావు అంటూ మనోజ్ గారు వచ్చి నానా మాటలు అంటారు. అసలు నిజమా కళ ఏంటి అనేది ముందు మన ఎపిసోడ్లో చూడాలండి. చూస్తేనే మనకు అర్థమవుతుంది. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ అయితే ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రోహిణి విషయం బయటపడుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ బాలు విషయం ఏం జరుగుతుంది, ఈ పంతులు గారు చెప్పినవన్నీ 21 రోజులు చేస్తుందా పార్లర్ అమ్మ అనేది ముందు ఎపిసోడ్లో జరుగుతుంది. అసలు విషయం బయట పెడుతుందా, అసలు విషయం బయట పెడితే ప్రభావతి ఏమంటుంది, ఏమని మాట్లాడుతుంది, అసలు ఎలా ట్రీట్ చేస్తుంది తన్ని, అసలు మనోజ్ ఒప్పుకుంటాడా అనేది ముందు ఎపిసోడ్లో మనం చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.